గోరా మగవా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు అయినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జీవిత చరిత్ర తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఎపిసోడ్లో మద్రాసులో మకాం మార్చిన తర్వాత దుర్గాబాయి గారి జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం. మద్రాసులో శ్రీ రాజగోపాలాచారి గారి ఆధ్వర్యాన ఏర్పడిన మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రకాశం పంతులు గారు చేరారు. బులుసు సాంబమూర్తి గారు ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నికయ్యారు. చదువు ముగించుకొని ఉద్యోగాన్వేషణలో ఉన్న దుర్గాబాయి సోదరుడు నారాయణరావు గారిని సాంబమూర్తి గారు తన పర్సనల్ అసిస్టెంట్గా నియమించుకున్నారు. దీంతో రాజమండ్రి కాకినాడల సంబంధాలు పూర్తిగా తెంచుకొని మద్రాసుకు తరలివచ్చింది దుర్గాబాయి గారి కుటుంబం. ఆ రావడం 14 ద్వారకా కాలనీ బృందావన్ గార్డెన్స్కు మారిపోయారు. ఇది దుర్గాబాయి గారి జీవితంలో కొత్త పునాది వేసిన చారిత్రాత్మక చోటుగా నిలిచిపోయింది. వాల్టేర్లో చదువుకుంటూ సెలవులకు వచ్చిపోయే ద్వారకాలో చిన్నపిల్లలను కూడగట్టి ఆటలు పాటలు హిందీ పాఠాలు నేర్పే కృష్ణవేణమ్మ గారికి సహాయం చేస్తుండేవారు దుర్గాబాయి గారు. చదువు పూర్తయి లా కాలేజీకి వచ్చాక ఈ కార్యక్రమాలు మరింత ఎక్కువయ్యాయి. ప్రతి సాయంత్రం కలకల్లాడుతూ పిల్లలతో పాటు వారి తల్లులు గుమిగూడడం చూడముచ్చటగా ఉండేది. ఆ ప్రాంతాలలోనే 1938-39లలో మద్రాస్ రేడియో స్టేషన్ ప్రారంభం కావడం, అక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండటం, పిల్లల కార్యక్రమాలు ఎక్కువగా కావలసి రావడంతో ఈ లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ ప్రాముఖ్యం పెరిగింది. దాంతో పాటే పిల్లల సంఖ్య, పెద్దల సంఖ్య కూడా పెరిగింది. స్థలం సరిపోవడం లేదు. దీంతో సాంబమూర్తి గారింట్లోకి విస్తరించింది ఈ బృందావన్. ఇదే సమయంలో చెన్నపురి ఆంధ్ర మహాసభ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. చెన్నపురి ఆంధ్ర మహాసభలో పురుషాధిక్యత ఎక్కువే. అక్కడి కార్యక్రమాలు కూడా వారికి అనువుగానే ఉండడం ఆనవాయితీ. అలా అని స్త్రీలు వెళ్ళకపోవడం ఉండేది కాదు. కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, పేపర్లు తిరగవేయడం, ఆడేవాళ్ళు టెన్నిసో బ్యాడ్మింటనో ఆడడం జరిగేది. ఏదైనా ఉత్సవాలు వస్తే ఓ పాటో ఆటో ఉండడం, లేకపోతే ప్రత్యేకంగా పిల్లలకు స్త్రీలకు అంటూ ఒకరోజు కేటాయించడం జరుగుతూ ఉండేది. లజ్లోని మాధవబాగ్లో చెన్నపురి ఆంధ్ర మహాసభ స్త్రీల విభాగం ఒకటి తయారైంది. అక్కడ స్త్రీలకు ఉపయోగించే కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం ప్రారంభమైంది. కుట్లు, అల్లికలు, తోటల పెంపకం, సంగీత బోధన, హిందీ చదువు, నూలు తీయడం, చేతి కాగితపు తయారీ వంటి ప్రయోజనాత్మకమైన కార్యక్రమాలు నిరాఘాటంగా సాగుతూ ఉండేవి. రాజా విక్రమదేవ వర్మ గారు 5,000 విరాళంగా ఇవ్వడం, వారి అధ్యక్షతన ఘనంగా వార్షికోత్సవం జరగడం పుర ప్రముఖుల దృష్టిని బాగా ఆకర్షించింది. ఒక ప్రక్క ప్రాక్టీస్ చేస్తూనే నిర్మాణాత్మక కార్యక్రమ నిర్వాహక అధ్యక్షురాలిగా మళ్ళీ మరొకసారి దుర్గాబాయి గారు తన్ను తాను నిరూపించుకున్నారు. అక్కడి మహిళల్లో చాలామంది చెన్నపురి ఆంధ్ర మహాసభ శాఖగా మహిళలు ఎన్నాళ్ళు ఉండాలి, దీనివల్ల ప్రయోజనం ఏముంది అన్న మీమాంసతో ఉండేవారు. ఎప్పటికైనా ఒకప్పటికి స్వంత కాళ్ళపై నిలబడాలి కదా అన్న ఆలోచన సమాజ సేవ చేసే ఆ స్త్రీలలో బలంగా పుంజుకుంది. ఇంత ప్రత్యేకత సంతరించుకొని ఒక సంస్థకి అనుబంధంగా ఉండడంలో అర్థం లేదనిపించింది. అంతకంటే ఎక్కువగా స్త్రీలకై ఎక్కువ పనిచేయగలిగే అవకాశాలు లేవని వారు గ్రహించారు. చింతగుంట రాఘవరావు గారి వద్ద జూనియర్గా ఉంటూ కోర్టుకు వెళ్ళి వస్తూ దుర్గాబాయి గారు ఏం చెయ్యాలిప్పుడు అనే ఆలోచనలతో ఉండేవారు. ఈ మహిళలందరితో కలిసి దుర్గాబాయి గారు లా ప్రాక్టీస్ చేస్తూనే సరికొత్త ఆలోచనలకు ఊతమిచ్చారు. వారు చేసిన ప్రముఖ కార్యకలాపాలేమిటో మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు
గోర మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.